హలో స్టూడెంట్స్, మిడివల్ ఇండియన్ హిస్టరీ ఉంది కదా. సో అందులో భాగంగా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది గుర్జర ప్రతిహారాస్ గురించి. గుర్జర ప్రతిహారాలు అంటే ఎవరు? ఈ త్రిముఖ సంగ్రామ పోరాటంలో ఆల్రెడీ మనము పాల వంశం గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. పాల వంశం తర్వాత వచ్చిన వాళ్ళే ఈ గుర్జర ప్రతిహారులు. అంటే వీళ్ళు కంటెంపరీగా ఉంటారు. పాల వంశస్థులు, గుర్జర ప్రతిహారులు, రాష్ట్రకూటులు, వీళ్ళ మధ్య ఈ త్రిముఖ సంగ్రామ పోరాటం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ గుర్జర ప్రతిహారానికి సంబంధించినటువంటి చూద్దాం. వీళ్ళకి సంబంధించి మొత్తం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. వీళ్ళు ఎటువంటి రాజులు ఉన్నారు, ఎటువంటి పాలన చేశారనేది ఇప్పుడు మనం చూద్దాం. సో కాబట్టి మనం డిస్కస్ చేసుకునేది ఎవరంటే గుర్జర ప్రతిహారాస్ అనమాట. గుర్జర. సో మీకు ఎగ్జామినేషన్లో గుర్జర ప్రతిహారులు, మీకు ప్రతిహారాస్ అన్నా ప్రతిహారులు అన్నా ఒకటే అనమాట. ఎగ్జామినేషన్లో రేపు మీకు ప్రతిహారులన్నా గుర్జర ప్రతిహారులన్నా ఒకటే, బోత్ ఆర్ సేమ్. అంటే వీళ్ళు ప్రతిహార డైనస్టీ, మామూలుగా వీళ్ళు ఏమంటారంటే ప్రతిహార వంశం అంటారు. ప్రతిహార వంశం అంటారు. ఈ ప్రతిహార వంశం వాళ్ళనే గుర్జర ప్రతిహారులు అని కూడా పిలుస్తారనమాట. గుర్జర ప్రతిహార డైనస్టీ కూడా అంటారు. వీళ్ళు రూల్డ్ ఓవర్ ఏ మచ్ ఆఫ్ ది నార్థన్ ఇండియా ఫ్రమ్ ది మిడ్ టు సెంచరీ. అంటే మనకి మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన వంశం అనమాట. హర్షవర్ధనుడు తర్వాత ఉత్తర భారతదేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించిన వంశం ఎవరంటే వీళ్ళు గుర్జర ప్రతిహార. కాబట్టి ఉత్తర భారతదేశం వీళ్ళు పరిపాలించిన ప్రాంతం వచ్చేసి ఉత్తర భారత్ అనమాట. ఇందులో కూడా ప్రధానంగా మనకి బెంగాల్, సో బెంగాలు, బీహారు, సో బీహారు, ఈస్టర్న్ యూపీ అనమాట. ఈ రీజన్స్ వీళ్ళు పరిపాలించారు. సో ఈ యొక్క ప్రాంతాలను వీళ్ళు పరిపాలించారు. ఎవరు? గుర్జర ప్రతిహారులు. మనకి త్రిముఖ సంగ్రామం జరుగుతుంది. త్రిముఖ సంగ్రామం పోరాటం అనేది జరుగుతూ ఉంటుంది నార్థన్ ఇండియాలో. సో ఇక్కడంతా రాష్ట్రకూటులు ఉంటారు. ఇక్కడంతా కూడా గుర్జర ప్రతిహారులు. వీళ్ళంతా పాలా వంశం. సారీ, ఇది పాలా వంశంది. ఇక్కడ నేను చెప్పింది ఇది పాలా వంశం. ఇదంతా పాలా వంశం పరిపాలిస్తారు. ఈ గుర్జర ప్రతిహారులు పరిపాలించే ఇదనమాట. కాబట్టి ఉత్తర భారతదేశంలో గుర్జర ప్రతిహారులు పరిపాలించే ప్రాంతం మనకి గుజరాత్, రాజస్థాను, ఇప్పుడు ఉన్నటువంటి హర్యానా, కొంచెం ఢిల్లీ, ఈ ప్రాంతాలు అనమాట. ఈ ప్రాంతాలని వీళ్ళు పరిపాలించారు. మధ్యప్రదేశ్లో కూడా, సో మధ్యప్రదేశ్లో కూడా కొంత ప్రాంతం ఉంటుంది. అయితే వీళ్ళ యొక్క రాజధాని వచ్చేసి ఫస్ట్ వీళ్ళు ఉజ్జయిని చేసుకుంటారు, తర్వాత వచ్చేసి కన్నౌజ్కు మార్చుకున్నారు. కాబట్టి వీళ్ళ రాజధాని, గుర్జర ప్రతిహారుల యొక్క రాజధాని, మొట్టమొదటి రాజధాని ఉజ్జయిని. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయిని వీళ్ళ యొక్క మొట్టమొదటి రాజధాని. సో రెండవ రాజధాని వచ్చేసి కనౌజ్ అనమాట. కనౌజ్ను గెలుచుకొని వీళ్ళు అక్కడి నుంచి పరిపాలన కొనసాగిస్తారు. అర్థమైందా? కాబట్టి పాలా వంశస్థులు బెంగాలు, బీహారు ఆ రీజన్ పరిపాలించారు. రాష్ట్రకూటులు మాత్రం సౌత్ ఇండియా మొత్తం పరిపాలించారు, సౌత్ ఇండియా వైపు. ఇక్కడ మాత్రం ఉజ్జయిని, కనౌజ్ రాజధాని చేసుకుని గుర్జర ప్రతిహార డైనస్టీని పరిపాలించారు. సో అర్థమైంది కదా. గుర్జర ప్రతిహారులు ఇక్కడ చూడండి, అంతా వీళ్ళు ఎంపైర్ అనమాట. వీళ్ళు అతిపెద్ద సామ్రాజ్యం, అంటే వీళ్ళ కాలంలో అతిపెద్ద సామ్రాజ్యం ఇంతవరకు. సో ఇంతవరకు ఇక్కడ ఉజ్జయిని ఉంది కదా, ఈ ఉజ్జయిని రాజధాని చేసుకుని పరిపాలించారు. మళ్ళీ కనౌజ్కి వెళ్ళిపోయారు. కనౌజ్కి మళ్ళీ రెండవ రాజధాని చేసుకున్నారు వాళ్ళ రాజులు. ఓకేనా? కాబట్టి గుర్జర ప్రతిహార వంశంలో మొట్టమొదటి రాజధాని ఏంటంటే ఉజ్జయిని. ఉజ్జయిని తర్వాత వచ్చేసి ఇక్కడ ఏదంటే ఈ యొక్క కనౌజ్ అనమాట. సో అర్థమైందా ఇంతవరకు? నెక్స్ట్ వచ్చేసి ఫౌండర్ ఆఫ్ డైనస్టీ. సో రాజ్య స్థాపకుడు, వంశస్థాపకుడు, గుర్జర వంశం యొక్క స్థాపకుడు, వంశ మూల పురుషుడు, అంటే వంశాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరంటే హరిశ్చంద్ర అనే అతను, హరిశ్చంద్రుడు అనే అతను ఈ గుర్జర ప్రతిహార వంశాన్ని స్థాపించినటువంటి వాడు. వంశస్థాపకుడు ఎవరంటే హరిశ్చంద్రుడు. ఎంత ఇంట్రడక్షన్, గుర్జర ప్రతిహార వంశానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ అనమాట ఇదంతా కూడా. కాబట్టి ఇక్కడ హరిశ్చంద్రుడు అతను వంశస్థాపకుడు. వీళ్ళ కాలంలో మొట్టమొదటి పాలకుడు, అంటే మొదటి పాలకుడు, అతను వంశాన్ని మాత్రమే స్థాపించాడు, కానీ రాజ్యాన్ని స్థాపించిన మొట్టమొదటి పాలకుడు అనమాట. సో పాలకుడు ఎవరంటే నాగభట్ట, మొదటి నాగభట్ట. సో నాగభట్ట 1 అనమాట. ఈయన 730 నుంచి 756 సిఈ వరకు పరిపాలించాడు. సో 730 నుంచి 756 సిఈ వరకు పరిపాలించాడు అనమాట. అయితే ఇతను రాజధాని వచ్చేసి అవంతి ఇన్ మాల్వా. ఉజ్జయిని ఉంది కదా, ఉజ్జయిని దగ్గర అవంతిని రాజధాని వేసుకుని పరిపాలించాడు. అవంతిని రాజధాని అంటే ఉజ్జయిని ప్రాంతం, ఆ ప్రాంతాన్ని రాజధాని వేసుకొని పరిపాలించాడు నాగభట్టుడు. కాబట్టి ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. వీళ్ళకి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్, గుర్జర ప్రతిహారులన్నా ఒకటే. ఇందులో వంశస్థాపకుడు ఎవరంటే హరిశ్చంద్రుడు. మొట్టమొదటి పాలకుడు, సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్న మొట్టమొదటి పాలకుడు ఎవరంటే నాగభట్టుడు, మొదటి నాగభట్టుడు. రెండవ నాగభట్టుడు కూడా ఉంటాడు. సో అందువల్ల మొదటి నాగభట్టుడు అనమాట. వీళ్ళ రాజ్యం ఏంటి?
మనకి నార్థన్ ఇండియా అనమాట. రాజస్థాను, గుజరాత్, కొంత ప్రాంతం మధ్యప్రదేశ్, హర్యానా వరకు వీళ్ళు పరిపాలించారు. తర్వాత ఇక్కడ మనం చూస్తే పాలకులు ఇంపార్టెంట్ రూలర్స్ అనమాట. అంటే గుజ్జర ప్రతిహార వంశంలో ఇంపార్టెంట్ రూలర్స్, ముఖ్యమైన పాలకులు అనే వాళ్ళు ఎవరున్నారు? సో మొట్టమొదటి వ్యక్తి నాగభట్ట వన్ అనమాట. మొదటి నాగభట్ట. సో మొదటి నాగభట్టుడు అంటారు. మొదటి నాగభట్టుడు ఇతను వచ్చేసి 730 నుంచి 760 సిఈ వరకు పరిపాలించాడు. సిఈ వరకు, సిఈ ఇప్పుడు ఏడీ కాదు. సో అందుకే నేను 2 రాస్తున్నాడు. ఇప్పుడు సామాన్య శకం బీసీఈ సిఈ ఇలా 760 వరకు సిఈ వరకు పరిపాలించాడు. ఎవరు? నాగభట్టుడు. ఈ నాగభట్టుడు ఎవరంటే ఫౌండేషన్ ఆఫ్ ది ప్రతిహార డైనాసిటీస్, మ్యాగ్నిట్యూడ్ ఓవర్ పొజిషన్ ఆఫ్ ది నాగభట్ట వన్. అంటే ఇతను రాజ్యస్థాపకుడు అని చెప్పొచ్చు మనం. రాజ్యస్థాపకుడు అంటే వంశస్థాపకుడు కాదు, రాజ్యస్థాపకుడు. అంటే ఈ ప్రతిహార రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు అనమాట. ఇతని కాలం నుంచే ఈ ప్రతిహార, గుజ్జర ప్రతిహార వంశం అనేది చాలా గొప్పగా విరాజిల్లింది. వీళ్ళు ఆర్కిటెక్చర్కి కూడా, నిర్మాణాలకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు గుజ్జర ప్రతిహారులు. తర్వాత వచ్చేసి ఈజ్ రూల్ వాజు ప్రామినెంట్ బికాస్ ఆఫ్ ఈ సక్సెషన్ కాన్ఫరెన్స్ విత్ అరబ్స్. అంటే అరబ్బుల్ని ఇతను ఓడించాడు అనమాట. అరబ్బులు. సో అరబ్బులు వచ్చారు కదా మన భారతదేశానికి. మనం ఎర్లీ మిడివల్ ఇండియాలో చెప్పుకున్నాం ఏమని, మనకి సింధు ప్రాంతంలో, ఈ ప్రాంతంలో అరబ్బులు వచ్చేసి ఆక్రమించుకున్నారు. వీళ్ళని ధీటుగా ఎదుర్కొన్నాడు. ఇక్కడి నుంచి అవంతి ఆ ప్రాంతం నుంచి అరబ్బుల్ని ధీటుగా ఎదుర్కొన్నాడు. అర్థమైందా? కాబట్టి మన యావత్ భారతదేశ చరిత్రలో అరబ్బుల్ని ఓడించిన మొట్టమొదటి రాజుగా చెప్పుకోవచ్చు మనం నాగభట్టుడిని. అరబ్బుల దగ్గర అశ్వసైన్యం, అశ్వదళం అనమాట, తురగదళం అంటాం. గుర్రాలు ఉంటాయి కదా, అశ్వదళం చాలా దృఢమైనది ఉంటుంది. చాలా దృఢమైన అశ్వదళం ఉంటుంది. అరబ్బులు ఆ యొక్క అశ్వదళాన్ని చూసుకొని అహంకారంతో విర్రవిగిపోతుంటారు. మా అశ్వదళం ముందు ఎవరైనా తల వంచాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ నాగభట్టుడి దగ్గర గజదళం ఉంటుంది, ఏనుగులు. చాలా పెద్ద సైన్యం ఉంటుంది అన్నమాట, ఏనుగులు, గజదళం. ఈ గజదళంతో అరబ్బుల సైన్యాన్ని ధ్వంసం చేసేస్తాడు. గుర్రాలు సైన్యాన్ని మొత్తాన్ని తొక్కించి చంపేస్తాడు ఏనుగులతో. కాబట్టి నాగభట్టుడు అరబ్బుల్ని ఎదుర్కొంటాడు. అరబ్బులు సింధు ప్రాంతం నుంచి దాటి గుజరాత్, ఈ యొక్క రాజస్థాన్లో ఎంట్రీ ఇవ్వలేకపోతారు. ఎందుకంటే నాగభట్టుడి దగ్గర కూడా అంత పెద్ద సైన్యం ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఈ విధంగా అరబ్బులతో ఎదుర్కొన్నటువంటి మొదటి రాజు, అరబ్బుల్ని ధీటుగా ఎదుర్కొన్న భారతీయ రాజు వచ్చేసారంటే మొదటి రాజు నాగభట్టుడు. అలానే డిఫీటెడ్ అరబ్స్ వైల్ ది క్యాలిఫేట్ వాజ్ బీయింగ్ ప్రాపగేటెడ్. అంటే అరబ్బుల్ని చిత్తుగా ఓడించాడు. సో అరబ్బుల్ని ఓడించాడు అనమాట. ఓడించడమే కాకుండా ఈ యొక్క ఖలీఫా పాలనని విస్తరించకుండా చేయడమే కాకుండా సిరియాలో ఉన్నటువంటి ఖలీఫాకి ఛాలెంజ్ విసురుతాడు నాగభట్టుడు, సవాల్ విసురుతాడు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మా భారతదేశంలోకి రండి, ఎంట్రీ ఇవ్వండి, మమ్మల్ని ఎదుర్కోండి, మమ్మల్ని ఓడించాలని సవాల్ విసురుతాడు. కాబట్టి నాగభట్టుడు అంత శక్తివంతమైన రాజు అనమాట. అందువల్లే వీళ్ళ కాలంలో ఈ యొక్క మహమ్మదీయ పాలకులు భారతదేశంలోకి ఎంట్రీ ఇవ్వలేకపోయారు. అర్థమైందా? ఈ విధంగా అరబ్బులతో ఎదుర్కొన్న మొదటి రాజుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఈ ఎస్టాబ్లిష్ అండ్ ఎంపైర్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ గుజరాత్ టు గ్వాలియర్ అండ్ డిఫైడ్ ది అరబ్ ఇన్వాజన్ టువర్డ్స్ ది ఫర్దర్ ఈస్ట్ ఆఫ్ సింధు. సో ఇతను గుజరాత్ నుంచి గ్వాలియర్ వరకు. సో ఇక్కడ చూడండి, గ్వాలియర్ అంటే మనకి ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇక్కడ వరకు గుజరాత్ నుంచి ఈ ప్రాంతం వరకు ఈ ప్రాంతం పరిపాలించాడు. ఈ అరబ్బులు ఎవరిని కూడా భారతదేశంలో ఎంట్రీ ఇవ్వకుండా చూసుకున్నాడు. అంటే వాళ్ళు ఈ గుజ్జర ప్రతిహార వాళ్ళని ఓడించి భారతదేశంలో ప్రవేశించకుండా అడ్డుకున్న రాజు ఎవరంటే ఈ నాగభట్టుడు, మొదటి నాగభట్టుడు. సో అర్థమైందా? కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు, అరబ్బుల్ని ధీటుగా ఎదుర్కొన్న మొట్టమొదటి రాజు ఎవరంటే మొదటి నాగభట్టుడు అనమాట. అంటే సింధు ప్రాంతంలో ఉన్న దాహిర్ ఓడిపోయాడు కానీ నాగభట్టుడు ఓడిపోలేదు, అరబ్బుల్నే ఓడించినటువంటి భారతీయ రాజు అనమాట. సో ఇంతవరకు అర్థమైంది కదా. తర్వాత వచ్చేసి హీ ఫాట్ అగైన్స్ట్ ది కింగ్ దంతిదుర్గ ఆఫ్ రాష్ట్రకూట రూలర్ యాజ్ వెల్ యాజ్ డిఫీటెడ్ అండ్ వాజ్ డిఫీటెడ్ అనమాట. అయితే ఇతను దంతిదుర్గుడు. సో దంతిదుర్గుడు ఎవరంటే రాష్ట్రకూట రాజ్య స్థాపకుడు. రాష్ట్రకూట రాజ్య స్థాపకుడు. సో రాష్ట్రకూట రాజ్య స్థాపకుడైనటువంటి దంతిదుర్గుడితో యుద్ధం చేస్తాడు. రాష్ట్రకూట రూలర్ యాజ్ వెల్ యాజ్ వాజ్ డిఫీటెడ్. సో ఇక్కడ యుద్ధం చేసి అతను ఓడించాడు అనమాట రాష్ట్రకూట ఎంపైర్ని. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే రాష్ట్రకూట సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే దంతిదుర్గుడు. అతనితో కూడా యుద్ధం చేసి ధీటుగా ఎదుర్కొన్నాడు. అలానే నాగభట్ట వన్ సక్సెడ్ బై ది ఈజ్ బ్రదర్ సన్ కక్కుక అండ్ దేవరాజ. అయితే నాగభట్టుడు తర్వాత రాజ్యాన్ని పరిపాలించింది ఎవరంటే అతని యొక్క తమ్ముడు కుమారులు అనమాట. అతనికి కుమారులు ఉండరు నాగభట్టుడికి.
సో అందువల్ల అతను తమ్ముడు కుమారుడు అయినటువంటి మొదటగా ఎవరు వస్తారంటే కక్కుక అనే రాజు పరిపాలించాడు. వాళ్ళ తమ్ముడు కుమారులు వీళ్ళు. తర్వాత ఇతని తర్వాత ఎవరు వచ్చారంటే దేవరాజ అనే అతను పరిపాలించాడు. కాబట్టి ఇప్పుడు గుజ్జర ప్రతిహార వంశం యొక్క రాజు ఎవరంటే దేవరాజ అనమాట. దేవరాజ అనే అతను గుజ్జర ప్రతిహార రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఇంతవరకు అర్థమైంది కదా. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే గుజ్జర ప్రతిహార వంశంలో ఉన్నటువంటి నాగభట్టుడి కాలంలోనే రాష్ట్రకూట ఎంపైర్ ఏర్పడింది. బాదామి చాళుక్యులను ఓడించి అంతం చేసి రాష్ట్రకూట ఎంపైర్ వచ్చింది. మనకి ఏన్షియంట్లో వచ్చిన బాదామి చాళుక్యులు వాళ్ళని అంతం చేసి రాష్ట్రకూట ఎంపైర్ వచ్చింది. ఈ రాష్ట్రకూట సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే దంతిదుర్గుడు ఈ మొదటి నాగభట్టుడు ఒకే కాలంలో ఉన్నారనమాట. మొదటి నాగభట్టుడు తర్వాత వచ్చిన వాళ్ళు వాళ్ళ తమ్ముడి సోదరులు, వాళ్ళ తమ్ముడి కొడుకు అయినటువంటి కక్కుక, తర్వాత దేవరాజు పరిపాలించారు. ఇప్పుడు రాజు ఎవరంటే దేవరాజు. ఈ దేవరాజు తర్వాత వచ్చినటువంటి రాజు ఎవరంటే వత్సరాజ అనమాట. దేవరాజు సక్సెస్ఫుల్గా ఇస్తాను వత్సరాజ. ఇతను కూడా చాలా ఇంపార్టెంట్ కింగు వత్సరాజ. ఈ వత్సరాజ అతను 780 నుంచి 800 CE వరకు పరిపాలించాడు. అయితే ఇతను ఎవరంటే దేవరాజు యొక్క కొడుకు అనమాట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, నాగభట్టుడి యొక్క తమ్ముడు కొడుకు అయినటువంటి దేవరాజు. ఈ దేవరాజు యొక్క కుమారుడే ఈ వత్సరాజు. సో దేవరాజు యొక్క కుమారుడే ఈ వత్సరాజు అనమాట. సో ప్రూవ్డ్ ఇన్ఫ్లుయెన్షియల్ రూలర్ అనమాట. ఇతను కూడా వత్సరాజ కూడా చాలా శక్తివంతమైనటువంటి ప్రతిహార రాజు అనమాట వత్సరాజు. ఇతని యొక్క రాజధాని ఇక్కడి నుంచి ఉజ్జయిని. సో ఉజ్జయిని అనేది ప్రధానమైన రాజధానిగా అవుతుంది. ఉజ్జయిని, సో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయిని అనేది ఇక్కడి నుంచి రాజధానిగా అయింది. సో ఇక్కడి నుంచి రాజధానిగా అయితే అయిందనమాట, రాజధానిగా. కాబట్టి వత్సరాజ ఎవరంటే దేవరాజ యొక్క కుమారుడు. ఇతను చాలా గొప్ప రాజు. వత్సరాజు వచ్చిన తర్వాతే గుజ్జర ప్రతిహార సామ్రాజ్యంలో ఒక పెద్ద యుగం మొదలవుతుంది. అంటే గుజ్జర ప్రతిహార వంశం ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. ఈ సామ్రాజ్యం చాలా శక్తివంతంగా మారుతుంది. అతను ఉజ్జయిని రాజధాని చేసుకుని చాలా పెద్దగా శక్తివంతంగా తయారు చేస్తాడు సైన్యాన్ని, అలానే పరిపాలన విధంగా పరంగా కూడా. తర్వాత కన్నౌజ్ అనమాట. కన్నౌజ్ బికేమ్ ఈజ్ క్యాపిటల్. మళ్ళీ ఏమవుతుందంటే ఇతను కన్నౌజ్కి వస్తాడు. సో కన్నౌజ్ తర్వాత రాజధాని ఎక్కడికి మార్చాడంటే కన్నౌజ్కి, ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్కి మార్చాడు. కాబట్టి ఇప్పుడు రాజధాని ఏంటంటే క్యాపిటల్. సో వత్సరాజ కాలంలోనే రాజధాని మారిపోయింది. మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం ఈ గుర్జర ప్రతిహారాలకి ప్రధానమైన రాజధానులు 2 ఉన్నాయి. ఒకటి ఉజ్జయిని, ఇంకోటి కన్నౌజ్ అని చెప్పుకున్నాం. మొట్టమొదటిసారిగా వత్సరాజ వచ్చిన తర్వాత అంతకుముందంతా కూడా అవంతి ఉంటుంది రాజధానిగా, ఇక్కడ ఉజ్జయిని. ఇప్పుడు వత్సరాజ మళ్ళీ ఏం చేశారంటే ఉజ్జయిని నుంచి కనౌజ్కి, హర్షవర్ధుడు రాజధాని కదా ఉత్తర భారతదేశం మొత్తం దాని కంట్రోల్లో ఉంటుంది, కనౌజ్కి రాజధాని షిఫ్ట్ చేశాడు. ఓకేనా. తర్వాత ధర్మపాల, ఇక్కడ చూడండి ధర్మపాల వాజ్ డిఫీటెడ్ బై వత్సరాజ. ఇందాక మనం చెప్పుకున్నాం కదా పాలా వంశంలో కూడా. ధర్మపాల అంటే ఎవరు? పాలా వంశం చెందినటువంటి ఈ ధర్మపాల వర్సెస్ వత్సరాజ మధ్య ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది కన్నౌజ్ కోసం. ఇందులో వత్సరాజ గెలుస్తాడు, ధర్మపాల ఓడిపోతాడు. ఓడిపోయి ఇక్కడ ఓడిపోయాడు చూడండి. ధర్మపాల ఓడిపోయాడు, వత్సరాజ గెలిచాడు. ఇప్పుడు మళ్ళీ వత్సరాజ వర్సెస్ రాష్ట్రకూట వంశం అయినటువంటి ధ్రువుడు. సో ధ్రువుడు మధ్య యుద్ధం జరుగుతుంది. ఇక్కడ వత్సరాజ ఓడిపోయాడు, ధ్రువుడు గెలిచాడు. మళ్ళీ ధ్రువుడు గెలిచాడు అక్కడ. అంటే ధర్మపాలని ఓడించినటువంటి వత్సరాజాని మళ్ళీ రాష్ట్రకూట రాయటువంటి ధ్రువుడు ఓడించాడు అనమాట. తర్వాత ధ్రువ డిఫీటెడ్ హిమ్ లేటర్ ఆన్ క్యాప్చర్డ్ కన్నౌజ్. వత్సరాజ వాజ్ సక్సెస్డ్ బై హిస్ నాగభట్టు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కన్నౌజ్ ఉంది కదా, ఈ కన్నౌజ్ని ఎవరు ఆక్రమించుకున్నారంటే ధ్రువుడు అనమాట. సో ధ్రువుడు ఎవరు? రాష్ట్రకూట రాజు, రాష్ట్రకూట వంశానికి చెందిన రాజు అయినటువంటి ధ్రువుడు ఈ కన్నౌజ్ని ఆక్రమించుకున్నాడు. సో దీంతో కన్నౌజ్ ఎవరి కంట్రోల్లో ఉంది? రాష్ట్రకూటుల యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. అర్థమైందా? ఈ టైంలో ఈ యొక్క వత్సరాజ తర్వాత వచ్చినటువంటి రాజు ఎవరంటే 2వ నాగభట్టుడు. ఇప్పుడు మళ్ళీ గుజ్జర ప్రతిహార రాజు ఎవరంటే 2వ నాగభట్టుడు. సో అర్థమైందా? ఇప్పుడు ఎవరంటే నాగభట్ట 2 అనమాట, 2వ నాగభట్టుడు. సో 2వ నాగభట్టుడు 800 నుంచి 833 CE వరకు పరిపాలించాడు అనమాట, 833 CE వరకు. సో 2వ నాగభట్టుడు కూడా చాలా శక్తివంతమైనటువంటి గుజ్జర ప్రతిహార రాజు. ఇతను కూడా అరబ్ పాలకులను ఎదుర్కొంటాడు, మహమ్మదీయుల పాలకులను ఎదుర్కొని చాలా ధీటుగా కాపాడుతాడు, భారతదేశాన్ని కాపాడుతాడు. ఇప్పుడు మనం 2వ నాగభట్టుడు పరిపాలించే క్రమంలో ఆయన కాలంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు ఏమున్నాయి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమున్నాయి చూద్దాము. ఇక చూడండి, హీ రివైవ్డ్ ది లాస్ట్ ప్రెస్టీజియస్ ఆఫ్ ది ఎంపైర్ బై కాంకరింగ్ సింధు, ఆంధ్ర అండ్ విదర్భ. ఇక్కడ చూడండి, గుజ్జర ప్రతిహార రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు దాని పొరుగు రాజ్యాల్లో ఉన్నటువంటి రాజ్యాలు, కోల్పోయిన రాజ్యాలు మొత్తాన్ని కూడా తిరిగి తీసుకొస్తారు ప్రాంతాలని.
ఇందులో ప్రధానంగా చూస్తే ఈయన సింధు ప్రాంతం, సో అరబ్బుల దగ్గర ఉన్నటువంటి సింధు ప్రాంతము, నెక్స్ట్ మనకి విదర్భ, సో విదర్భ ప్రాంతం, ఆంధ్ర ప్రాంతం కూడా, సో ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం కొంత ప్రాంతాన్ని తన రాజ్యంలో కలుపుకున్నాడు. అంటే ఇతను అరబ్బులను ఓడించి అరబ్బులు పరిపాలిస్తున్న సింధు ప్రాంతాన్ని కూడా కొంత ప్రాంతాన్ని తన రాజ్యంలో కలుపుకున్నాడు. ఆయన కొంచెం దక్షిణం వైపు వచ్చాడు, దక్షిణం వైపు కూడా వస్తాడు. ఇలా ఇండియా ఉంటే మ్యాప్లో ఇక్కడ ఉంది వీళ్ళు గుజ్జర ప్రతిహార వంశం, వీళ్ళు సింధు ప్రాంతాన్ని కలుపుకున్నారు, ఇటు కొంచెం విదర్భ ఆంధ్ర ప్రాంతాన్ని కూడా కలుపుకున్నారు. అంటే ఇదంతా కూడా గుజ్జర ప్రతిహార రాజ్యం అనమాట. అంటే వీళ్ళు ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ రాష్ట్రకూటులను ఓడించి విదర్భ ఆంధ్ర ప్రాంతాన్ని కూడా వీళ్ళు కలుపుకున్నారు. ఆంధ్ర అంటే మొత్తం కాదు, కొంచెం సౌత్ అనమాట, మన తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలు ఉంటాయి కదా, కొంత ప్రాంతాన్ని. ఓకేనా? ఇలా రెండవ నాగభటుడు వచ్చిన తర్వాత గుజ్జర ప్రతిహార వంశం చాలా శక్తివంతంగా మారుతుంది. అతిపెద్ద సామ్రాజ్యం ఇక్కడే మొదలవుతుంది అనమాట. గుజ్జర ప్రతిహార వంశంలో అతిపెద్దది ఈయన రెండవ నాగభటుడు. ఇక్కడ కనిపించే ఆయన రెండవ నాగభటుడు, చాలా శక్తివంతమైన రాజు. మొత్తం గుజ్జర ప్రతిహార వంశంలోనే అత్యంత శక్తివంతమైన రాజు. ద గ్రేట్ రూలర్ ఆఫ్ ది గుజ్జర ప్రతిహార డైనస్టీ వాజ్ సెకండ్ నాగభట్ట. ఓకేనా? తర్వాత ఆయన పాలసీ ఆఫ్ కాంకెస్ట్ అనమాట, ఎక్స్టెన్షన్ ఆఫ్ ది ఎంపైర్. ఈయన యొక్క ఒకే ఒక లక్ష్యం ఏంటంటే రాజ్య విస్తరణ. ఎన్ని యుద్ధాలు చేసినా సరే రాజ్య విస్తరణ చేయాలి. ఈ రాజ్య విస్తరణే ప్రధానంగా చేసుకుంటాడు. రాజ్య విస్తరణ అనేది ప్రధానమైన లక్ష్యం అనమాట ఎవరిది? రెండవ నాగభట్టుడిది. అందుకే గుజ్జర ప్రతిహార రాజ్యాన్ని అటు సింధు నుంచి ఇటు ఆంధ్ర వరకు విస్తరించాడు. తర్వాత ఈ డిఫీటెడ్ ది రూలర్స్ ఆఫ్ ఆంధ్ర, సైంధవ, విదర్భ అండ్ కళింగ. చూడండి ఎంతమందిని ఆంధ్ర ప్రాంత రాజును ఓడించాడు. సో ఆంధ్ర ప్రాంత రాజుల్ని, నెక్స్ట్ సైంధవ పాలకుల్ని, విదర్భ ప్రాంతం, కళింగ ప్రాంతం. చూడండి ఇంతమంది ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజుల మొత్తాన్ని ఓడించాడు రెండవ నాగభట్టుడు. ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించే రాజులను ఓడించాడు. తర్వాత సైంధవ, విదర్భ, కళింగ ప్రాంతాలను పరిపాలించే రాజుల మొత్తాన్ని ఓడించి ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా తన రాజ్యంలో కలుపుకున్నాడు. అలానే నాగభట్ట అటాక్డ్ ది కనౌజ్ అంటే ఆఫ్టర్ డిఫీటింగ్ ది, చూడండి చక్రాయుధ ఆక్యుపైడ్ ఇటు. ఇక్కడ కనౌజ్ను ఓడించాడు, కనౌజ్ను ఆక్యుపై చేసుకున్నాడు. మళ్ళీ కనౌజ్ను ఎవరు పరిపాలిస్తున్నారు? రాష్ట్రకూటులు పరిపాలిస్తుంటారు. అవునా కాదా? ఇతనికి ముందున్నటువంటి వత్స ఉన్నాడు కదా, వత్సరాజా. అతని టైంలోనే రాష్ట్రకూటులు వత్సరాజును ఓడించి ధ్రువుడు కనౌజ్ను ఆక్రమించుకున్నాడు. అక్కడ ఒక ప్రతినిధిని పెడతారు వీళ్ళు, చక్రాయుధాన్ని. ఇప్పుడు ఈ చక్రాయుధాన్ని అతన్ని ఓడించి మళ్ళీ కనౌజ్ని గుజ్జర ప్రతిహార వంశంలోకి కలుపుతాడు, ఆ రాజ్యంలో కలుపుతాడు. కాబట్టి ఇప్పుడు రెండవ నాగభట్టుడి కాలంలో కనౌజ్ను మళ్ళీ తిరిగి పొందారు. ఎవరు? గుజ్జర ప్రతిహార వాళ్ళు తిరిగి పొందారనమాట. సో అర్థమైందా? ఇది రెండవ నాగభట్టుడి కాలంలో జరిగిన ప్రధానమైన సంఘటనలు. ఇంకా మనం చూస్తే ఇక్కడ చూడండి, హీ రీబిల్ట్ ది గ్రేట్ శివ టెంపుల్ అట్ సోమనాథ్ ఇన్ గుజరాత్ విచ్ హ్యాడ్ బీన్ డెమాలిష్డ్ ది అరబ్ రైడ్ ఫర్ సింధ్ అనమాట. మనకి సోమనాథ్ టెంపుల్ ఇక్కడ చూడండి, ఇది ఓల్డ్ టెంపుల్. సోమనాథ్ టెంపుల్ గుజరాత్లో ఇది ఓల్డ్ టెంపుల్, కాబట్టి ఇది సోమనాథ్ ఆలయం. ఈ సోమనాథ్ ఆలయం అనేది గుజరాత్ దగ్గర ఉంటుంది. దీన్ని మహమ్మదీయ పాలకులు దోచుకుంటారు. ఇందులో చాలా పెద్ద నిధి ఉంటుంది. దీన్ని ధ్వంసం చేస్తారు. ఈ ఆలయాన్ని సగం పైగా ధ్వంసం చేసి అందులో ఉన్న నిధి మొత్తాన్ని దోచుకెళ్తారు మహమ్మదీయ పాలకులు. అయితే ఇప్పుడు రెండవ నాగభట్టుడు అరబ్బులు ధ్వంసం చేసినటువంటి సోమనాథ్ ఆలయాన్ని మళ్ళీ తిరిగి నిర్మించాడు. దాన్ని పునర్నిర్మించాడు. సో బాగు చేశాడు ఆ టెంపుల్ మొత్తాన్ని కూడా. ఎందుకంటే వీళ్ళు వైదిక మతాన్ని పాటించారు, హిందూ మతాన్ని పాటించారు నాగభట్టుడు వీళ్ళందరూ కూడా. కాబట్టి సోమనాథ్ ఆలయాన్ని మళ్ళీ నిర్మించాడు అనమాట, పునర్నిర్మించాడు. ఎవరు? ఈ రెండవ నాగభట్టుడు. ఇది ఏ ఆలయం అంటే శివాలయం. సోమనాథ్ ఆలయం అనేది మనకి జ్యోతిర్లింగాల్లో ఉంటుంది కదా, శివాలయం అనమాట. ఇది ఎవరు ధ్వంసం చేశారంటే మహమ్మదీయ పాలకులు వచ్చి వాళ్ళు ధ్వంసం చేస్తారు. మీకు ఇంట్రడక్షన్లోనే చెప్పాను, మిడివల్ ఇండియాలో ఇస్లాం అనేది ఐడోల్ బ్రేకర్ అనమాట. వాళ్ళు విగ్రహాలు ఆరాధన చేయరు, విగ్రహాలు కనిపిస్తే వాటిని పగలగొట్టేస్తారనమాట ఆ రోజుల్లో మహమ్మదీయ పాలకులు. కాబట్టి ఇలా సోమనాథ్ ఆలయంలో చాలా పెద్ద వేల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి నిధి ఉండేదన్నమాట. ఆ నిధిని చాలా వరకు దోచుకెళ్లారు అప్పట్లో మహమ్మదీయ పాలకులు. ఓకేనా? ఇలా తర్వాత కనౌజ్ బికేమ్ ది సెంటర్ ఆఫ్ ది గుజ్జర ప్రతిహార స్టేటు విచ్ కవర్డ్ మచ్ నార్థన్ ఇండియా డ్యూరింగ్ ది పీక్ ఆఫ్ ఇది ఎంపైర్. అంటే ఇతని కాలంలో, రెండవ నాగభట్టుడి కాలంలో కనౌజ్ అనేది అతిపెద్ద కేంద్రం అనమాట, ఉత్తర భారతదేశం. సో ఉత్తర భారతం. కాబట్టి ఇతను కనౌజ్ నుంచే పరిపాలన కొనసాగించాడు. కాబట్టి ఉత్తర భారతదేశం అంతా కూడా ఇతని అధీనంలో ఉండేది ఆ కాలంలో. ఎవరి అధీనంలో? రెండవ నాగభట్టుడి యొక్క అధీనంలో ఉండేది. అయితే ఇతని తర్వాత వచ్చినటువంటి ఇతని కొడుకు ఎవరంటే మిహిర్ భోజుడు. ఇతను కూడా చాలా గొప్ప రాజు.
రెండవ నాగభటుడి యొక్క కొడుకు ఎవరంటే మిహిర్ భోజా. సో నెక్స్ట్ వచ్చినటువంటి రాజు ఎవరంటే మిహిర్ భోజా. ఇతను మొత్తం మన మిడివల్ ఇండియాలోనే చాలా గొప్ప రాజు మిహిర్ భోజుడు. మొత్తం మిడివల్ ఇండియాలో చాలా గొప్ప రాజు, కవి. ఆయన చాలా ప్రోత్సహించాడు, లిటరేచరు, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ కూడా ప్రోత్సహించాడు ఎవరు మిహిర్ భోజుడు. కాబట్టి రెండవ నాగభటుడి తర్వాత వచ్చిన రాజు ఎవరంటే మిహిర్ భోజా. ఇప్పుడు మనం మిహిర్ భోజా గురించి చూద్దాం. సో మిహిర్ భోజా లేదా భోజా వన్ అంటారు. సో మొదటి భోజుడు, సో భోజా వన్ అన్న లేదా మిహిర్ భోజా అన్న ఒకరే అనమాట. మిహిర్ భోజా. సో మిహిర్ భోజా అన్న ఒకరే. ఈయన 836 నుంచి 885 సిఈ వరకు పరిపాలించాడు. ద బెస్ట్ నోన్ ఆఫ్ ది గుజ్జర ప్రతిహార కింగ్ భోజా, గ్రాండ్ సన్ ఆఫ్ ది నాగభట II. గ్రాండ్ సన్ అనమాట ఈయన, మనవడు. సో రెండవ నాగభటుడి యొక్క మనవడు రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఈయన గుజ్జర ప్రతిహార వంశంలోనే కాకుండా మనకి మిడివల్ ఇండియాలో అంటే ఎర్లీ ఫేజ్లో, అంటే మనకి మిడివల్ ఇండియా మొదటి దశలో చాలా గొప్ప రాజు. మొత్తం మిడివల్ ఇండియా మొదటి దశలో ఫస్ట్ ఫేజ్లో చాలా గొప్ప రాజు ఎవరంటే మిహిర్ భోజుడు. గుజ్జర ప్రతిహార వంశంలో కూడా చాలా గొప్ప పాలకుడు ఎవరంటే మిహిర్ భోజా అనమాట. ఈయన గ్లోరియస్ చాప్టర్ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ ప్రతిహారాసు, అంటే ప్రతిహార వంశంలోనే చాలా గొప్ప పరిపాలన చేశాడు. ఈయన కాలాన్ని స్వర్ణయుగం అని చెప్పొచ్చు. మొత్తం గుజ్జర ప్రతిహార సామ్రాజ్యంలోనే అందరూ చక్రవర్తి, అందరు రాజుల్లో కంటే కూడా ఈయన యొక్క పరిపాలనని మనం స్వర్ణయుగంగా చెప్పొచ్చు అనమాట. అలానే ఈయన ఎప్పుడంటే త్రోను 836 AD 836 CEలో సింహాసనాన్ని అధిష్ఠించాడు అనమాట. సో ఈ రూల్డ్ ఫర్ ప్రతిహారాస్ ఫర్ ది మోర్ దాన్ 46 years రిగార్డ్ యాజ్ దైర్ మోస్ట్ పాపులర్ కింగ్. ఈయన 46 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ ప్రతిహార రాజ్యాన్ని 46 సంవత్సరాలు పరిపాలించి గొప్ప పాలకుడయ్యాడు. మొత్తం ప్రతిహార వంశంలోనే చాలా గొప్ప పాలకుడు అయితే అయ్యాడనమాట. అంటే ఇతను చాలా యుద్ధాలను ఎదుర్కొన్నాడు. 46 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించారంటే మహమ్మదీయ పాలకుడు ఎన్నో దండయాత్రలు చేశారు, అయినా కూడా ధీటుగా ఎదుర్కొన్నాడు మిహిర్ భోజా. ఇక్కడ మీకు కనిపించేతనే మిహిర్ భోజా. మనకి మిడివల్ ఇండియా మొదటి దశలో చాలా గొప్ప రాజు అనమాట. మనకి మిడివల్ ఇండియా తర్వాత చాలా మంది వస్తారు. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు వస్తారు, తర్వాత కాకతీయ సామ్రాజ్యం, మొఘలు, ఢిల్లీ సుల్తాన్ అందరూ వస్తారు. ఇలా కాకుండా మొదటి ఫేజ్లో ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మిడివల్ ఇండియాలో ద గ్రేటెస్ట్ రూలర్ ఎవరంటే మిహిర్ భోజా అనమాట. ఈయన టైంలో స్వర్ణయుగం, మిడివల్ ఇండియాలో స్వర్ణయుగం అనమాట ఈయన కాలం అనేది. కాబట్టి 46 సంవత్సరాలు పరిపాలించి చాలా పేరున్నటువంటి రాజుగా ప్రసిద్ధికి ఎక్కుతాడు మిడివల్ ఇండియాలో. తర్వాత వచ్చేసి ఈ వాజ్ ఏ గ్రేట్ ఫాలోవర్ ఆఫ్ ది వైష్ణవిజం. ఈయన వైష్ణవ మతాన్ని పాటించాడు. సో వైష్ణవ మతాన్ని పాటించింది ఎవరంటే ఇతనే అనమాట. ఈ వైష్ణవ మతాన్ని పాటించడమే కాకుండా విష్ణువుని పూజించాడు. సో విష్ణు భక్తుడు అనమాట. సో విష్ణువుని పూజిస్తాడు. అందుకే ఈయనకు ఒక బిరుదు ఉంటుంది. అందుకే ఈయనకు వచ్చినటువంటి బిరుదు ఏంటంటే ఆదివరాహ. కాబట్టి మిహిర్ భోజా యొక్క బిరుదు ఏంటంటే ఆదివరాహ. గుర్తుపెట్టుకోండి, ఆదివరాహ అనేది ఎవరి బిరుదు? ఆదివరాహ అనేది ఎవరి బిరుదు అంటే మిహిర్ భోజా యొక్క బిరుదు అనమాట. ఎందుకంటే ఆయన వైష్ణవ మతాన్ని అర్డెంట్ ఫాలోవర్ ఆఫ్ ది వైష్ణవిజం, అంటే వైష్ణవ మతాన్ని పాటించాడు, విష్ణువునే పూజించాడు మిహిర్ భోజుడు. సో అందువల్ల అతన్ని ఆదివరాహ అని చెప్పేసి పిలుస్తారు. సో అరబ్స్ ఆఫ్ ది సింధు ద చెండేలాసు అంటే కాలచూరీస్ ఆల్ అక్నాలజీ సుప్రిమసీ. అంటే ఇప్పుడు సింధు ప్రాంతంలో ఉన్నారు కదా, సింధు ప్రాంతంలో ఉన్నటువంటి అరబ్బులు, సింధు ప్రాంతంలో ఉన్న అరబ్బులు, చెండేలాలు, మధ్య భారతదేశాన్ని పరిపాలించే చెండేల వంశస్థులు, నెక్స్ట్ కాలచూరులు. సో కాలచూరులు వీళ్ళు ముగ్గురు కూడా ఇతని యొక్క సుప్రిమసీని ఒప్పుకున్నారు. మిహిర్ భోజా మన రాజు అని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళందరినీ ఓడించాడు అతను, ఎవరు కూడా డేర్ చేయలేదు. గుజ్జర ప్రతిహార సామ్రాజ్యం మీద అప్పట్లో మిహిర్ భోజా రాజుగా ఉన్నప్పుడు ఎవరు కూడా డేర్ చేయలేదన్నమాట దాన్ని ఆక్రమించాలని. ఆ రాజ్యం యుద్ధం చేయడం ఎవరు డేర్ చేయలేదు. అందుకే ఆయన 46 సంవత్సరాలు పరిపాలించాడు. చుట్టుపక్కల ఉన్నటువంటి పొరుగు రాజ్యాలు మొత్తం కూడా ఆయన్ని రాజుగా స్వీకరించాయి. ఎవరెవరంటే సింధు ప్రాంతాన్ని పరిపాలించే అరబ్బులు, చెండేలాలు, కాలచూరులు, వాళ్ళందరూ కూడా ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని గుర్తించారనమాట ఆ కాలంలో. తర్వాత ప్రతిహార రూలర్స్ రిపోర్టెడ్లీ ఇండియాస్ స్ట్రాంగెస్ట్ క్యావలరీ అకార్డింగ్ టు అరబ్ ట్రావెల్స్. ఈ అరబ్బులు ఏం చెప్పారంటే మొత్తం ఇండియాలోనే ఆ కాలంలో మొత్తం భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన అశ్వదళం ఎవరి దగ్గర ఉందంటే వీళ్ళ దగ్గర తురగదళం, అశ్వదళం అంటారు. అంటే గుర్రాలు ఉన్నాయి కదా, క్యావెలరీ. సో కాబట్టి మిడివల్ ఇండియాలోనే అత్యంత శక్తివంతమైన క్యావెలరీ ఎవరి దగ్గర ఉందంటే గుజ్జర ప్రతిహార దగ్గర ఉందన్నమాట. సో అందుకే ఎవరు పొరుగు రాజ్యాలు డేర్ చేయలేదు. అరబ్బుల దగ్గరే అశ్వదళం ఉందనుకుంటారు, కానీ వాళ్ళకు మించినటువంటి శక్తివంతమైన అశ్వదళం ఎవరి దగ్గర ఉందంటే గుజ్జర ప్రతిహార దగ్గర ఉందన్నమాట. ఈ గుజ్జర ప్రతిహార కాలంలో కూడా మిహిర్ భోజా కాలంలో
చాలా శక్తివంతమైనటువంటి క్యావలరీ ఉండేది. ద మోస్ట్ పవర్ఫుల్ క్యావలరీ అండర్ ది ఆ పీరియడ్ ఆఫ్ మిహిర్ భోజా. తర్వాత ఆల్ మసూది అరబ్ ట్రావెలర్ గేవ్ హిమ్ టైటిల్ కింగ్ బౌరా. సో ఇక్కడ ఆల్ మసూది అని చెప్పేసి ఒక అతను ఉంటాడు. ఆల్ మసూది అనే అతను ఎవరంటే ఇతను ఒక అరబ్ యాత్రికుడు అనమాట. సో అప్పట్లో ఫారెన్ ట్రావెలర్స్ వచ్చేవాళ్ళు కదా, కాబట్టి ఇతను అరబ్ యాత్రికుడు అనమాట. ఈ అరబ్ యాత్రికుడు ఈ మిహిర్ భోజాకి ఒక టైటిల్ ఇచ్చాడు, ఒక బిరుదు అనేది ఇచ్చాడు అనమాట. ఆ బిరుదు ఏంటంటే బౌరా అని చెప్పేసి బిరుదు ఇచ్చాడు. సో కింగ్ బౌరా అనే బిరుదుని మిహిర్ భోజాకి ఎవరు ఇచ్చారంటే ఆల్ మసూది, అరబ్ యాత్రికుడైనటువంటి ఆల్ మసూది ఇచ్చాడు. ఈ ఆల్ మసూది మన భారతదేశానికి వచ్చిన తర్వాత ఈయన కూడా మన వాతావరణ వ్యవస్థ అనమాట, భారతదేశంలో ఉండే వాతావరణ వ్యవస్థ, ఋతుపవనాల మీద కూడా ప్రయోగాలు చేశారు అప్పట్లో. ఈ ఋతుపవనాలు ఇవన్నీ ఎలా వస్తున్నాయి ఏంటని చెప్పేసి కొన్ని అధ్యయనం చేశారనమాట. కాబట్టి ఆల్ మసూది ఈ యొక్క గుర్జర ప్రతిహార కాలంలో ఉన్నాడు. ఆయనే ఈ యొక్క మిహిర్ భోజాకి ఏమని టైటిల్ ఇచ్చాడు, బౌరా అని చెప్పేసి టైటిల్ ఇవ్వడం. ఇది ఓవరాల్గా గుజ్జర ప్రతిహార వంశానికి సంబంధించినమాట. సో గుజ్జర ప్రతిహార వంశానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఇవన్నీ. సో చాలా క్రూషియల్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోండి, ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఇక్కడ నాగభట్టుడు, మొదటి నాగభట్టుడు, వత్సరాజ, రెండవ నాగభట్టుడు, మిహిర్ భోజా, వీళ్ళకి సంబంధించి పరిపాలన కాలంలో జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోండి. ఇంతకు మించి ఎక్కువ అవసరం లేదు గుజ్జర ప్రతిహారానికి సంబంధించి. ఓకేనా? తర్వాత మనం రాష్ట్రకూటుల గురించి డిస్కస్ చేసుకుందాం. పాలవంశం గురించి ఆల్రెడీ చెప్పుకున్నాము, గుజ్జర ప్రతిహార గురించి చెప్పుకున్నాము. ఈ త్రిముఖ సంగ్రహ పోరాటంలో ఉన్నటువంటి రాష్ట్రకూటుల గురించి కూడా నెక్స్ట్ క్లాస్లో మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.